హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్ట్రీట్ ఫుడ్ అండి. బఠానీ చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం బండి మీద అవి తింటాం కదా, టేస్ట్ అయితే అలాగే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి చాట్ చేయడం అయితేనే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక గ్లాస్ బఠానీ అయితే తీసుకున్నానండి. బఠానీని అయితే ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 5 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడైతే కొత్త దుంప వస్తుంది కదండి, అవండి నీట్గా పైన పొరంతా చెక్కేసి బంగాళదుంప బఠానీ అయితే కుక్కర్లో అయితే పెట్టేశానండి. దీన్ని అయితే బెత్తగా ఉడకపెట్టేసుకోవాలి. ఇవైతే ఉడికిపోయినాయి. మనం దగ్గర మ్యాష్ చేసుకునేది ఉంటే దాంతో మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే వేడిగా ఉన్నదని గరిటతో అయితే కలుపుతున్నానండి. అలాగే కొంచెం బఠానీ ఒక దుంప అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టాలండి. గ్రేవీ అయితే వస్తుంది, ఇది చాట్ లాగా అయితే వస్తుంది, బాగుంటుంది. అలాగే ముందుగానే ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. దీన్ని అయితే ఎక్కువైతే వేయించవలసిన అవసరం అయితే లేదు, జస్ట్ అలా వేయించాను అంతే. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాట్ని అయితే వేసుకోవాలి. బఠానీ అయితే ఎక్కువ మ్యాష్ చేసేయకూడదండి. ఆల్రెడీ పేస్ట్ అయితే వేస్తున్నాం కదా. ఈ విధంగా అయితే బంగాళదుంప బఠానీ అయితే కనిపించాలి మనకి. వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కలర్ కోసం అయితే పసుపు వేసుకోవాలి. అలాగే మనకు స్పైసీనెస్ని బట్టి కారం అయితే యాడ్ చేయాలండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి కూడా వేసాను. లాస్ట్లో అయితే చాట్ మసాలా కూడా వేసానండి. చాట్ మసాలా మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, చూసుకుని అయితే వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను దీనికి చాట్ మసాలా. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బయట బండి మీద ఎలా తింటామో అలాగే వచ్చిందండి. టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడాని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే కట్టేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం జారుగానే ఉండాలండి, ఇదైతే గట్టిగా అయిపోకూడదు. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసాను నేను. స్టవ్ కట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర కూడా వేస్తానండి నేను ఇందులోనే. ఎందుకంటే టమాటా మనం తర్వాత వేస్తే పిల్లలు అయితే వేరేస్తారు కదా, తీసేస్తారు. అందుకని నేనైతే స్టవ్ కట్టేసిన తర్వాత అయితే వేసాను టమాటానైతేని. మనం కప్పులో కూడా వేసుకోవచ్చు. టమాటా ఎలా కావాలో అలా వేసుకోవచ్చండి. టమాటా, కొత్తిమీర వేసాను. వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నిమ్మకాయ అయితే మనం కప్పులో వేసుకున్న తర్వాత వేసుకోవాలండి. అంతట్లోనే అయితే నిమ్మకాయ లేదు నేను. మనకు కావాల్సినప్పుడు అయితే వేడి చేసుకోవచ్చు. నిమ్మకాయ అయితే వేయటం వల్ల అయితే చేదైతే వస్తుంది కదా, అందుకని నిమ్మకాయ దీంట్లో వేయలేదు నేను. ఈ టమాటాది వేసిన తర్వాత బాగా కలిపేసానండి. కలిపిన తర్వాత కప్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, చాట్ అయితే చాలా బాగుంది చూడటానికి. టేస్ట్ కూడా అలాగే ఉందండి. దుంప కనపడుతుంది మనకి, బఠానీ కూడా కనిపిస్తుంది. ముందుగానే నేను కార్న్ఫ్లేక్స్ అవి వేపి పెట్టుకున్నాను. కార్న్ఫ్లేక్స్, బూందీ, కారపూస ఉంటే కారపూస కూడా వేసుకోవచ్చు మనము. ఆనియన్స్ వేసానండి, అలాగే నిమ్మకాయ కూడా వేసాను. లాస్ట్లో కొంచెం క్యారెట్ కూడా వేసానండి. అంతే అండి, చాట్ అయితే రెడీ అండి. యాజ్ ఇట్ ఈస్ బయట ఎలా వస్తుందో టేస్ట్ అలాగే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.